మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 11న అనగా 2025 జూన్ 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు మంచి ఫలితాలను కూడా చూస్తారు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. మీరు మర్చిపోకుండా ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈరోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పౌర్ణమి రోజు ఎవరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలోనూ కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకూడదు. ఎవరు ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అది కూడా సాయంత్రం 6 తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసివేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి. మహా అయితే 5 రూపాయలు ఖర్చు అవుతాయి. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. అని గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. ఇలా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పరిహారం చేయండి. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుత ఫలితం అయితే ఉంటుంది. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాంట్లో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును పోయండి. తమలపాకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకును పెట్టి దాంట్లో రాళ్ల ఉప్పును పోసేసి దానిపైన నిమ్మకాయను 4 భాగాలుగా పువ్వులాగా కట్ చేసి పెట్టండి. పైన పసుపు కుంకుమను చల్లేసి ఆ తర్వాత అందులో అంటే నిమ్మకాయలో 2 పువ్వు ఉండే లవంగాలు గుచ్చేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కలియదిరగాలి. అలా కలియదిరిగిన తర్వాత ఆ పాత్రను తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవాలి. ముందు ఇల్లంతా కూడా తిరగండి. గది మూల మీకు ఉండే రూమ్ను బట్టి మీరంతా కూడా తిరగండి. తిరిగిన తర్వాత నిమ్మకాయను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మానికి ఎడమవైపున పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసేసి దూరంగా పారే నీళ్ళల్లో కానీ లేదంటే మీ వీలును బట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ వేసుకోండి. రోడ్డు మీద వేయవద్దు. కానీ మనం ఇతరులకు హాని తలపెట్టకూడదు. అలా అని మనకు కూడా హాని కలగకుండా దూరంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాలను చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ చేసుకుంటున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. కొందరిని చూసుకుంటాం, ఇంట్లో పిల్లలకే పడదు.
పెద్దవారికి పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఆర్థికంగా ఇల్లు కలిసి రాదు. అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో మనకి ఎలాంటి సందేహం అనేది ఉండదు, ఎలాంటి డౌట్ అనేది ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు ఈ పరిహారం సిద్ధిస్తుంది కనుక అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు పైన నిమ్మకాయను పెట్టాము, నిమ్మకాయను కోసాం కదా, కోసేసి కుంకుమ పసుపును చల్లాము, తర్వాత లవంగాలను గుచ్చాం కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఆ నిమ్మకాయ చెడును లాగేసుకుంటుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్టు, పెద్దలు గొడవ పడేటట్టు ఇవి నిజంగా చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మనకు పౌర్ణమి కలిసి రాదు, అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తుంది. కాబట్టి సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ పౌర్ణమి చాలా శక్తితో కూడుకుని వస్తుంది. పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టినా చాలు, ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. 60 నిమిషాల్లో అద్భుతంగా మన సుడిని తిప్పుతుంది. అంటే 60 నిమిషాల్లో మీరు ఏదో ఒక మంచి వార్తను వింటారు, తీపి కబురును వింటారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుంచి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. పౌర్ణమి రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడిపోకూడదు, ఎలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు నిమ్మకాయను మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను పడేసుకోండి. ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఈ రకంగా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు ఈ రెండూ కూడా. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసేసుకొని ఫలితం పొందండి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు యాలకులతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అదృష్టం పడుతుంది. కోరుకున్నంత డబ్బు వస్తుంది, వద్దన్న కోట్లు వస్తాయి, అంత ధనం సంపాదించుకునే యోగం వస్తుంది. ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది. పౌర్ణమి తిథిని మనం చాలా గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు యాలకులతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. 24 గంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోరుకున్నంత డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాల కష్టాల నుండి బయటకు రాగలుగుతారు. యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులు చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఆ సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనం రోజు యాలకులను ఉపయోగిస్తూనే ఉంటాము.
పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా యాలకులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనం రోజూ చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు, బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాం. దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను, రుచిని అందిస్తుంది. వీటిల్లో పచ్చ యాలకులు, నల్ల యాలకులు అని 2 యాలకులు ఉంటాయి. పచ్చ యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు. ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గిపోతాయి. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన యాలకులతో పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పౌర్ణమి రోజు యాలకులతో ఏం చేస్తే 24 గంటల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో 5 యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. అసలు ఏం చేయాలి అంటే, ఈ పౌర్ణమి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ పసుపు రంగు వస్త్రంలో 5 యాలకులు వేయండి. యాలకులు చాలా శక్తివంతమైనవి. మన కష్టాలు, సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది. అనేక రకాల తాంత్రిక పరిహారాలలో కూడా యాలకులను వాడుతూ ఉంటారు. కనుక ముందు యాలకులు వేయండి. ఆ తరువాత ఈ వస్త్రంలోనే ₹1 బిళ్ళను కూడా వేయండి. చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేయండి. చివర్లో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి. ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని మీ ఇల్లంతా ఒక్కసారి తిప్పండి. చివర్లో ఈ మూటను తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి. మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు, కిటికీ దగ్గరే కట్టాలి. ఇలా కడితే 24 గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఏడుపులు పోతాయి, దరిద్రం పోతుంది, కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి. ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మీకంతా మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాలకుల పరిహారం చేసి 24 గంటల్లో అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి. రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు. అనంతరము ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు. ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైందని పలువురు భావిస్తూ ఉంటారు. కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ. కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది. జీవనాధారంనకు మూలాధారమైన పండుగ ఇది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు. పాండవుల కర్మభూమి అయిన కాండవవనమును ఇంద్రప్రస్థముగా మలుచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాసమహాభారతంలో ప్రస్తావన ఉన్నది. ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే. జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు. ఈ పౌర్ణమి రోజు ఆడవారు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా 2 వెల్లుల్లి రెబ్బలు, తొక్కలు తీయనివి వెయ్యాలి. వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలి. ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి. తాంత్రిక సమస్యలు పోతాయి. అంతేకాదు, వివాహం కాని ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు.
మీరు వంటగదిలో స్టీల్, ప్లాస్టిక్, గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండు మిరపకాయ వేస్తే చాలు. ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో రుచి బాగా పెరుగుతుంది. ఈ పరిహారం చేయటంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి. పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు. క్లీన్గా, నీట్గా ఉంచుకోవాలి. ఇలా పసుపు డబ్బాను నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి మీ కష్టాలను తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఈ చిన్న పని చేయండి చాలు, సొంత ఇంటి కల నెరవేరుతుంది. అంటే చాలామందికి సొంత ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది. చాలామంది అద్దె ఇళ్లల్లో, కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. ఎప్పుడూ మనం సొంత ఇల్లు కట్టుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతైనా మన పేరు మీద సొంతంగా ఇల్లు ఉంటే వచ్చే తృప్తే వేరు. అయితే సొంత ఇంటి కల చాలామందికి నెరవేరదు. అంటే కొంతమంది దగ్గర సొంత ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికి సరిపడా ధనం ఉండదు. ఇంకొంతమంది దగ్గర ధనం ఉన్నా కానీ ఇల్లు కట్టలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. భూములు కొనాలి, ఆ భూమి మీద మెటీరియల్ అంతా కొని పని వాళ్లను పెట్టుకొని దగ్గర ఉండి ఇల్లు కట్టించుకోవాలి. లేదంటే సింపుల్గా ఎవరో కట్టిన ఇంటిని అయినా సరే కొనుక్కోవచ్చు. వేరేవారు మంచిగా కట్టారో లేదో అనే డౌట్ ఉన్నవారు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఇల్లు కట్టినా లేదా కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది. ఇది మామూలు విషయం కాదు. కానీ అందరికీ సొంత ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. ఇల్లు అనేది మనిషికి ఉండాల్సిన సాధారణ అవసరాలలో ఒకటి. అయితే చాలామంది సొంత ఇల్లు లేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అద్దె ఇళ్లల్లోనే ఉంటూ ఉంటారు. అద్దె ఇళ్లల్లోనే ఉంటూ ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టుకునే యోగాలు వస్తాయి, లేదా సొంత ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పౌర్ణమి రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ కోరిక ఆ దేవుడికి చేరుతుంది. ఆ దేవుడే మీ కోరికను నెరవేరుస్తాడు. కాబట్టి మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది. ఈరోజు చంద్రుడు చాలా నిండుగా కనిపిస్తాడు. ఇది అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తున్న పౌర్ణమి కాబట్టి ఈరోజు చేసే ఎలాంటి పనినైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెప్తుంది. శాస్త్రాల ప్రకారం ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. అందులోనూ మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దేవతా అనుగ్రహం ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మందార చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, మందార చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా చేయండి. చాలామందికి ఇల్లు కొనుక్కోవాలని చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా ఆశ ఉంటుంది. కానీ అది తీరక చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలా కోరికలాగే ఉండిపోతుంది. ఆ కోరిక తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు.
డబ్బు ఉంది కానీ ఇల్లు కొనలేకపోతూ ఉన్నాం. డబ్బు లేదు, మాకు భూమి తగాదాలు ఉన్నాయి, దానివల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నామని బాధపడుతూ ఉంటారు కదా. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ ఆటంకాలు ఉన్నా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 100కు 100% మీకు ఫలితం వస్తుంది. చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని విధి విధంగా ఆచరించుకుంటారో వారికి తప్పకుండా ఫలితం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే, ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఇంకా మంచిది, అక్కడే ఈ పరిహారం చేసేసుకోవచ్చు. లేదంటే ఎక్కడ మందార చెట్టు ఉందో ఆ చెట్టు ఓనర్ పర్మిషన్ తీసుకొని ఆ మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. మందార చెట్టు దగ్గరికి వెళ్ళే ముందే కొన్ని గోధుమలను, 1 టీ స్పూన్ పంచదారను తీసుకొని వెళ్ళండి. అసలేం చేయాలి అంటే, మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక పెద్ద మందార ఆకును కొయ్యండి. మీరు కొంచెం పెద్ద సైజులో ఉండేది కొయ్యండి. చిన్న సైజులో ఉండేది కోస్తే మీకు పెద్దగా ఫలితమైతే ఉండదు. మందార ఆకుల్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. పెద్దది 1 ఆకు కోస్తే సరిపోతుంది. అలా కోసిన తర్వాత ఆ ఆకును దుమ్ము ధూళి లేకుండా కొంచెం చేతితో శుభ్రం చేసుకోండి. నీట్గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటే అది పరిహారానికి పనిచేయదు. కాబట్టి ఆకును మీ వస్త్రంతో గాను చేతితో కానీ తుడిసేసి ఆ తర్వాత ఆ ఆకును ఆ చెట్టు మొదట్లోనే పెట్టండి. తర్వాత కొన్ని గోధుమలను తీసుకోండి. ఆ గోధుమల్ని చేతిలో పట్టుకోవాలి. గోధుమలు చాలా చాలా శక్తివంతమైనవి అని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాలకు సంకేతమైనవి గోధుమలకు అతీత శక్తి కూడా ఉంటుంది. మన కోరికలను గోధుమలు నెరవేర్చగలవు. పౌర్ణమి అంత శక్తివంతమైన వస్తువు ఏదైనా ఉందంటే అది గోధుమలు అని చెప్పుకోవచ్చు. మనం గోధుమలతో దీపారాధన చేస్తాం. గోధుమలతో కొన్ని పరిహారాలు చేస్తాం. గోధుమలను పిచ్చుకలకు ఆహారంగా కూడా వేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా మీరు చక్కగా గోధుమలను తీసుకొని చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మందారు ఆకు పైన ఆ గోధుమలని పోయండి. ఆ తర్వాత కొంచెం పంచదారను, అంటే 1 టీ స్పూన్ అంతా పంచదారను గోధుమల మీద వేయండి. పంచదార వేసేసి సంకల్పం ఇంకొకసారి చెప్పుకోవాలి. మాకు ఇల్లు కట్టుకునే శక్తి రావాలి, ఇల్లు కొనుక్కునే యోగాలు రావాలి, సొంత ఇంటి కల నెరవేరాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను ఆ మందార చెట్టుకు చెప్పుకోవాలి. తర్వాత కాసేపు అక్కడే చెట్టు దగ్గర కూర్చోండి. మీ వీలును బట్టి కొంచెం సేపు 1 నిమిషం కూర్చోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. అలా కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం. అతి ప్రాచీనమైన పరిహారం. ఎవరైతే పౌర్ణమి తిథి రోజున ఇలా ఈ పరిహారం చేస్తారో వారికి తప్పక గృహలాభం కలుగుతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఆ గోధుమలను వదిలేసి వస్తే అది అక్కడ ఉండిపోతుంది కదా అని. కానీ అలా వదిలేసి వచ్చిన తర్వాత ఆ గోధుమలను, పంచదారను చీమలు, పిచ్చుకలు ఇలాంటి మూగ జీవాలు వచ్చి తినేస్తాయి, లేదంటే ఆవులు వచ్చి తినేస్తాయి. అలా మూగ జీవాలు తినటం వలన మనకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, భూమాత అనుగ్రహం కూడా కలుగుతుంది. మనం చక్కగా ఇంటిని కట్టుకోగలుగుతాము, ఇల్లు కొనుక్కోగలుగుతాము. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి. కానీ ఈ తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికైతే ఇది చాలా మంచి పరిహారం. ఎందుకంటే ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది. పౌర్ణమి తిథి రోజున ఆచరించుకోవటం వల్ల అయితే మనకు తిరుగనేదే ఉండదు. ఇప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు, మరి మేము ఇల్లు ఎలా కట్టుకుంటామండి అని మీరు అనుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే చాలు, డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. భగవంతుడే ఏదో ఒక రూపంలో మనకు ప్రసాదిస్తాడు. మనకు ఒకవేళ యోగం ఉందనుకోండి, రూపాయి లేకపోయినా మనం ఇల్లు కట్టుకోగలుగుతాము. మనకు అదృష్టం ఉందనుకోండి, ఇల్లు కొనుక్కునే అదృష్టం ఉందనుకోండి, ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేసిన తర్వాతే కొనుక్కోగలుగుతాము. కాబట్టి ఇలా మీరు ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. ఎందుకంటే ఇది చాలా చిన్న పరిహారం కదా. పెద్దగా మనం వేలకు వేలు పోసి ఖర్చు పెట్టి పరిహారం చేయవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. తప్పనిసరిగా మీరు ప్రయత్నించుకోండి.
ఇక ఈ పరిహారం చేసిన తర్వాత ఇతరులకు చెప్పకండి. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. జల సిరులతో పున్నమి పులకించాలి. వర్షాలు హర్షాతిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి. సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది. ఆ శుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి. జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమి నుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దుక్కి దున్నటం. నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను రైతులు వేడుకుంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి. దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తపడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం? ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలితీకరణం చెందేందుకు, ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు. ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలు పంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయము ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా కూడా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80% వర్షపాతం ఈ నైరుతి వలనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవటం గమనించవచ్చు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్రపూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పదు. జ్యేష్ఠ పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రద్యుముడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.